హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అండి? అందరూ బాగున్నారా? ఇప్పుడిప్పుడే మా చిన్నోడు మాటలకి బాగా రెస్పాండ్ అయితే అవుతున్నాడు. మనం చెప్పినవి అయితే చక్కగా ఆలకిస్తున్నాడు. ఇప్పుడే అత్త అనటం స్టార్ట్ చేశాడు. ఈ రోజు వీడియోలో ఏంటి అంటే రాగి చపాతీ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూద్దామండి. అవి మా చేలోనే పండినవి అండి. వాటికి ఏ రకమైన పెస్టిసైడ్స్ మందులు కానీ అలాగే గ్రోత్కి కానీ ఏమీ అయితే యూస్ చేయలేదు. ఆర్గానిక్గా పండించినవి అవి అన్నమాట. ఇంకా చిన్నోడిని పెద్దోడు ఆడిస్తుంటే ఇంకా నా పని నేనైతే చేసుకుంటున్నాను. ఇంకా బట్టలు అయితే అన్నీ చల్లా చెదురుగా అయితే ఉన్నాయి, ఎలా పడితే అలాగా. ఇంకా వాటన్నిటిని మడతలేసి నీట్గా సర్దేసుకుంటున్నాను అనమాట. ఇంకా అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి అయితే కాసేపు కూర్చున్నాను. ఇంకా ఈలోపు మా చిన్నోడిని మా అత్తయ్య వాళ్ళు అయితే ఆడిస్తున్నారు. ఇంకా ఈవినింగ్ టిఫిన్ కోసం రాగి చపాతీ అయితే ప్రిపేర్ చేద్దాము అని చెప్పేసి వచ్చాను. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయలేకుండా ఉన్నారా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. మన ఛానల్ ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. ఇంకా ఈ రాగులు అయితే మాకు కావాల్సినంత వరకే తీసుకున్నాను. 5 kgs అయితే తీసాను బయటకి. ఇంకా వీటిని చెరిగి ఇంకా నీట్గా ఇలాగ వాటర్లో అయితే వాష్ చేసుకుంటున్నామండి. ఏమన్నా మట్టి అలాగ ఏమైనా ఉన్నా సరే వాటిని గాలిస్తారంట. ఇంకా గాలించడం అయితే నాకైతే రాదు కాబట్టి ఇంకా మా అత్తయ్య అయితే చేస్తున్నారు. ఒక్క పావు గంట అలాగా నానబెట్టేసేసి వాటర్లో బాగా మునిగిందాక ఇంకా వాటిని అయితే ఇలాగ ఎండబెట్టేసుకుంటున్నాము. బాగా ఆరిన తర్వాత తీయాలి అనమాట. ఎందుకు అనంటే కొంచెం తడి ఉన్నా కానీ పిండి అనేది నిల్వ ఉండదు, బూజైతే వస్తుంది. అందుకని చెప్పేసి బాగా ఎండిన తర్వాత వాటిని అయితే ఇలాగ మరకైతే వేయించుకొచ్చాము. చాలా మెత్తగా అయితే వేశారు. ఇంకా ఆ పిండి మనం దేనికైనా యూస్ చేసుకోవచ్చు అనమాట. రాగి జావ అయినా చేసుకోవచ్చు, రాగి కేక్స్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే రాగి కేక్ అయినా మన ఇష్టం అనమాట. మన ఓపిక ఎలాగ ప్రిపేర్ చేసుకోవాలనేది. చాలా హెల్దీ అనమాట మన హెల్త్కి కూడా. ఈ ఫింగర్ మీలెట్ పౌడర్ అని కూడా అంటారు కదా, ఇంక ఇవి తినటం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయనండి. మనకైతే రిచ్గా కాల్షియం అయితే వస్తుంది. బోన్స్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి అయితే మనకి యూజ్ అవుతుంది అనమాట. ఇంకా డైట్లో ఉన్న వాళ్ళు ఈ రాగి పిండి తింటే చాలా వెయిట్ లాస్ అవడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఈ మధ్య నేనైతే చాలా వెయిట్ అయితే వచ్చేసానండి. చిన్నోడు పుట్టిన తర్వాత చాలా వెయిట్ గెయిన్ అయితే అయ్యాను. చిన్నోడు కాబట్టి నేనైతే ఏం చేయలేను కాబట్టి అప్పుడైతే ఏం చేయలేదు. ఇంకా ఇప్పుడు చిన్నోడికి 1 year అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మనం డైట్ చేస్తే ఇబ్బంది ఏమి ఉండదు అని చెప్పేసి అనుకొని ఇంక ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాను. చిన్నోడికి ఇంకా ఫీడింగ్తో అయితే ఇబ్బంది ఉండదు అని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే వాడికి ఫుడ్ అయితే అలవాటు చేశాం కాబట్టి ఇంకా అది పెడితే సరిపోతుంది అని చెప్పి అనుకొని ఇంకా అదే స్టార్ట్ అయితే చేద్దామని అనుకుంటున్నాను. చూడాలి ఎంతవరకు అయితే నేను చేయగలుగుతాను అని చెప్పేసి. చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా కూడా ఉంటుంది. అంటే ఫస్ట్ టైం చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా చేస్తే చక్కగా చపాతీ అయితే వచ్చేస్తాయి. ఫస్ట్ అయితే 1.5 కప్పు వాటర్ అయితే తీసుకొని మన స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి. ఇంకా దాంట్లోకి సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది అండి. అంటే మనం టేస్ట్ తగ్గట్టుగా మన క్వాంటిటీకి తగ్గట్టుగా అయితే వేసుకోవాలి. ఆ వాటర్ బాగా మరిగిన తర్వాత అప్పుడే రాగి పిండి అయితే వేయాలి. అంటే ఎట్ ఏ టైం అయితే వేయకూడదు, కొంచెం కొంచెమే వేసుకోవాలి, ఉండలు కట్టకుండా ఉంటుంది. ఒకసారి కొంచెం వేసి తిప్పుకున్న తర్వాత ఇంకా పడుతుంది అన్నప్పుడు కొంచెం అయితే వేసుకొని ఇంకా మళ్ళీ కలుపుకోవాలి అనమాట. చపాతీ పిండిలానే కలుపుకోవాలి, లూజ్గా అయితే కలుపుకోకూడదు. ఇంకా అలాగా కలుపుకొని తర్వాత ఒక 5 minutes అయితే అలా లీవ్ చేసేయాలి. ఆ పిండి కొంచెం ఏమవుతుంది అంటే నానుతుంది. అప్పుడు మనకి చాలా సాఫ్ట్గా చాలా ఫ్లఫీగా అయితే వస్తాయి చపాతీ అయితే. చాలా చక్కగా కూడా పొంగుతాయండి. ఇంకా బాగా పొంగాలి అని అనుకుంటే దాంట్లో కొంచెం వంట సోడా అయితే వేస్తే సరిపోతుంది. నేనైతే వేయలేదు, న్యాచురల్గానే చేశాను, కానీ పొంగినాయి అనమాట. మందంగా అయితే చేయాలండి, పల్చగా అయితే చేయకూడదు. పల్చగా చేస్తే ఏమవుతుంది అంటే మెత్తగా అయితే ఉండవు, గట్టిగా అయితే అయిపోతాయి చాలా త్వరగా. నేనైతే పల్చగానే చేసుకున్నామండి. చూడండి చాలా చక్కగా చపాతీ అయితే వచ్చింది కదా. ఇంకా వాటిని వన్ సైడ్ అలాగా బాగా కాల్నిచ్చిన తర్వాత నెక్స్ట్ సైడ్కి అయితే టర్న్ చేసుకొని కొంచెం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటా అయినా మనం వేసుకోవచ్చు అనమాట. ఆయిల్ లేకుండా అయినా కొంతమంది కాల్చుకుంటారు, అలాగైనా కాల్చుకోవచ్చు. అంటే ఎవరిష్టం వాళ్ళది అనమాట. ఇంకా దీంట్లోకి కాంబినేషన్గా అయితే పప్పు అయినా తినొచ్చు, లేదు అని అంటే చట్నీతో అయినా తినొచ్చు. అంటే టమాటా చట్నీ అనమాట, అప్పుడే నూరిన చట్నీ అని. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. చూసారు కదండి, చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు రాగి చపాతీ అయితే. ఇవి 2 తింటే చాలు, కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది. ఎక్కువ కూడా తినలేము వీటిని. ఇవి తిన్న తర్వాత ఆకలి కూడా అంత అనిపించదు.
మన పొట్ట కూడా హెవీగా కూడా ఉండదు, లైట్గానే ఉంటుంది. కానీ ఆకలి అయితే అంత అనిపించదు. నేనైతే గమనించింది అదనమాట. మొత్తం ప్రిపేర్ చేసి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక అందరికైతే పెడుతున్నాను. ఇంక అందరైతే టేస్ట్ అయితే చూస్తున్నారు. బాగున్నాయి అమ్మ అని చెప్పేసి అన్నారు. మా పెద్దోడు వచ్చేసరికి నీకు ఒక ప్లేట్లో సపరేట్గా వేసిస్తాను నాన్న, తిను నాన్న అంటే అట్లా తినడంట. వాళ్ళ తాత దగ్గర వాళ్ళ నాయనమ్మ దగ్గర కొంచెం కొంచెం తింటాడంట అని చెప్పేసి అని అన్నాడు. ఇంక సరేనని చెప్పి నేను కూడా అని వదిలేశాను. ఇంకా వాళ్ళ తాత దగ్గర అయిపోయిందిగా, ఇప్పుడు వాళ్ళ నాయనమ్మ దగ్గర అయితే తింటున్నాను అని చెప్పి అన్నాడు. చాలా బాగున్నాయి అని అన్నారు. తినడేమో అనుకున్నాను కానీ తిన్నాడు. చూసారు కదండి, ఈరోజు వీడియో అయితే ఇదే అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, టేక్ కేర్.